ప్రచారం చేశారు. మన జాతిపిత అని చెప్పి పచ్చి అబద్ధం. ఎట్లా ఉంది సార్? మేము పుట్టినప్పుడు కూడా చెప్పారు. చెప్తే అయిపోద్దా ఏంది? మీరు కావాలితే కోర్టుని అడగండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. జాతిపిత అని కూడా ఎవడు లేడు. మరి ఎందుకు సార్ ఆ పేరు ప్రచారమే? రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, మూడో లైన్ ఏంటి సార్? పచ్చి అబద్ధం కదా. కానీ రాసింది ఎవరు సార్? రాసి ఒరిజినల్ వేరు, పొట్టోడు రీమిక్స్ చేశాడు, అది వేరు. ఒరిజినల్ ఏంటి తెలుసా మీకు? లేదు తెలియదు. మామూలుగా మనకి ఈ రీమిక్సే తెలుసు, అసలు తెలియదుగా. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రామ్, భద్రగిరీశ మేఘశ్యాం. ఇది ఒరిజినల్, పొట్టోడు రీమిక్స్ చేసింది వేరు. కాబట్టి ఎవడు పనికి పోయినాడు పాకిస్తాన్ జాతిపిత మంచిగా సార్. పాకిస్తాన్ పుట్టించినోడు కాబట్టి దానికి జాతిపిత అవుతాడు, మనకేమవుతాడు పెండకుడు. మన జాతిపిత కాదు సార్, అబద్ధం. అది అబద్ధం అని చెప్పు. ఎవరు చెప్తున్నారు సార్? నేను చెప్తున్నాను కదా. మీరు ఒకరు నేను ఒకరు చెప్తాం. ఎప్పటిదాకా చెప్పుకుంటూ అవుతాడు? మనకు కుదిరినంతసేపు, మనం ఉన్నంతసేపు. అబద్ధం అయితే యాక్సెప్ట్ చేయొద్దు కదా. అది నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు కదా. కాదు కదా, వాడేవాడు డిసైడ్ చేయడానికి. అవును, మన 1947 స్వాతంత్రం వచ్చిన నుంచి మనకు అదే ఉంది కదా. అంటిచ్చారు, అంటిస్తే అయిపోద్దా? మనకు స్వాతంత్రం వచ్చే టైం కల్లా 82% మన పాపులేషన్ హిందూ ధర్మం, సనాతన ధర్మం 82% ఉన్నారు. బట్ స్టిల్ రేట్ తీసుకుంటే 69కి వచ్చింది. యాక్చువల్లీ 69కి వచ్చింది. హిందూ ధర్మాన్ని కాదనుకొని గాంధీ జాతిపిత కాదని ఎవరు ప్రచారం చేసారు? మన హిందువులు కూడా ఉన్నారు కదా దాంట్లో. ఎక్కువ మంది హిందువులు. మళ్ళా ఇప్పుడు గాంధీని ఎవరైనా ముస్లిం యాక్సెప్ట్ చేస్తారా? ఏంది చేస్తారు కదా సార్. ఎవరు చూపించు. ఎన్ని ఇప్పుడు మన గాంధీని యాక్సెప్ట్ చేసేవాడు ఒక్కని చూపించు. ఇప్పుడు రాహుల్ ఒక మాట ఫ్యామిలీ ముస్లిమే అందరికి తెలుసు, అందరికి తెలుసు. అది పోనీ ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి వద్దాం నాన్న. ఈ గాంధీ యొక్క అస్థికలు సింధు నదిలో పాకిస్తాన్లో కలపనిచ్చారా? నాకు తెలియదు సార్. కలపన ఇవ్వలేదు. అది పుట్టించడానికి ఇతను కష్టపడ్డాడు, కానీ ఇతను అస్థికలు ఆడ కలపడానికి వాళ్ళు ఒప్పుకోలే. ఎందుకని? ఇప్పుడు కాఫీర్ వాళ్ళ దృష్టిలో. అట్లే సేమ్ సిచ్యువేషన్ నాగాలాండ్లో వాజ్పేయి అస్థికలు పట్టుకెళ్తే కలుపునాలి. మేము ఇక్కడ 90% క్రిస్టియన్స్ ఉన్నామని. సో కాబట్టి మనం మారాలి. ముస్లిమ్స్ అట్లే ఉంటారు, క్రిస్టియన్స్ అట్లే ఉంటారు. అబద్ధాలు చెప్పే దొంగలు సెక్యులర్ కుక్కలు, వీళ్ళు మారాలి కదా. వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.